మీ కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలుగులో స్టార్డమ్ని ఎలా నమ్ముతారో అలా స్టార్డమ్ని అందుకుని #1 హీరో ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు మొదటి ఇద్దరిలో మీ పేరు వినపడేటువంటి పరిస్థితుల్లో మీ కెరియర్ పైన ఒక బ్లాక్ మార్క్ పడింది ఒక రకంగా. అంటే దానిపైన మీ పైన వచ్చిన మచ్చ లేదంటే మీ పైన వచ్చిన ఆరోపణ పైన మీరు ఇప్పుడు ఏం చెప్తారు? ఇది ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కరికి జీవితంలో అండి ప్రొఫెషన్లో, ఇంట్లో, హెల్త్లో, వెల్త్లో ఒక ప్రాబ్లం వస్తుందండి. ఎవరైనా సరే ఇక్కడ ఈరోజు ఎవరైనా సూపర్ స్టార్ చెప్పొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ నేమ్ యు గివ్, ఇంట్లో ఒక పేతా సాంగ్ ఉంటుంది, ఒక సోగమైన కథ ఒకటి ఉంటుందండి. అది ఎవ్వరికి తప్పదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కరి జీవితంలో ఒక రకంగా ఉంటుంది. కొందరికి ఫ్యామిలీలో కనెక్షన్ ఉంటుందండి, కొందరికేమో బాగా డబ్బు ఉంటుంది కానీ అది ఎంజాయ్ చేసే హెల్త్ ఉండదు. పిల్లలు ఉంటారు, పిల్లలతో పాటు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదండి. పిల్లలు వాళ్ళని ఫాదర్ మదర్ కింద వాళ్ళని చూడరు, బ్రదర్ సిస్టర్ కింద చూడరు. అట్లా ప్రతి ఒక్కరికి కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట అండి. నాకు నా లైఫ్లో ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో ఒక ఇలాంటి బ్లాక్ స్పాట్ రావడం, నా ప్రొఫెషన్కి ఒక చెక్ పెట్టడం, సో ఒక గ్యాప్ రావడం, తర్వాత నేను ఆల్మోస్ట్ 3 years వరకు టోటల్గా అండర్గ్రౌండ్లో వెళ్ళిపోయి మళ్ళీ ఒక రీకంబ్యాక్. ఇది ఇక్కడ నేనేంటంటే మనిషి తలరాతు జాతకం అని నేను నమ్ముతున్నానండి. ఆర్టిస్ట్ అవ్వాలి అని నాకు లేదు, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు రాలేరన్న ఒక దీంట్లో వచ్చాను. భాష తెలియని లాంగ్వేజ్లో స్టార్డమ్ వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటారు, ఇట్ ఈస్ ఓన్లీ నా తలరాతు. తమిళ్లో వదిలేసి తెలుగు వచ్చేసి అంత లెవెల్ వెళ్ళడం, అదే మాదిరిగా ఒక ప్రాబ్లం రావడం, అది ఆల్ ఆఫ్ ఎ సడన్ రావడం, అంటే ఆ టైం వచ్చేటప్పుడు అది తీసుకెళ్ళి అలా కూర్చోబెడుతుంది. కానీ అసలు ఎలా ఎరేజ్ అయింది, ఎలా జరిగింది? ఇది ఒక పెద్ద కుట్ర, ఒక కాన్స్పిరసీ, ఒక స్టార్ని తొక్కేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగింది? ఇలాంటి రకరకాల రాతలు పత్రికల్లో చూసి అప్పట్లో ప్రచారంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మీరు ఇప్పుడు మీ ఛానల్స్లోనే ఉంటాయండి, ఒక పొలిటీషియన్ ఇంకొకరిని తిట్టడం, అప్పట్లో ఇలా ఛానల్స్ ఉంటే ఇంకా ఎక్కువ చేసి ఉండేది లేదు కాబట్టి పేపర్లో వచ్చింది. సో జనరల్గా సపోజ్ దర్ ఈజ్ ఎ క్లాష్ బిట్వీన్ ఏ అండ్ బి అండి, ఏదో ఒకటి జరుగుతుంది అనుకోండి, వర్బల్ క్లాష్ జరిగేటప్పుడు ఒకవేళ బికి ఏదైనా జరిగింది అనుకోండి, ఇది ఏ వల్లనే జరిగిందని చెప్పేసి ప్రచారం జరిగిపోతుంది. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏకి ఏం సంబంధం ఉండదు. బికి జరిగేది న్యాచురల్గా బై సమ్ న్యాచురల్ కెలామిటీ ఏదో ఒకటి జరిగి ఉంటుంది. లేదు బికి ఏమైనా రాళ్ళు విసిరారు అనుకోండి, ఏనే వేసాడు అంటారు. యాక్చువల్లీ బి దగ్గరే కొంచెం ఎనిమిటీస్ ఉంటారు. వాళ్ళు ఏమో ప్లాన్ చేస్తారంటే మన రాయి విసిరితే ఏ వేసినట్టే వస్తుంది చెప్పి వాళ్ళే వేస్తారు. సో ఇదే విధంగా ఏంటంటే యాక్చువల్గా ఎవరు దీనికి వచ్చి సంబంధం కానీ అటువంటి ఏమీ లేదండి. ఇట్ హ్యాపెండ్, జరగాల్సింది అది జరిగింది. మీరు ఎలా ఇరుక్కున్నారు అసలు ఆరోపణలు? యాక్చువల్లీ ఇరుక్కున్నారు, జరిగింది, సంబంధం లేదు. తర్వాత నేను ఈరోజు కూడా నేను ఏం చెప్తానంటే, ఏదైనా ప్రూవ్ చేయగలిగితే నేను డెఫినెట్గా నేను తల ఉంచుతాను. ఏమి వాళ్ళు ప్రూవ్ చేయగలిగే ఇది వాళ్ళకి దొరకల మెటీరియల్. సో ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అవుట్ ఆన్ కండిషనల్ బెయిల్ టు బ్రేక్ ద గూండాస్ యాక్ట్ వాజ్ సుమన్ అండి. గూండాస్ యాక్ట్ అనే ఒక యాక్ట్ని తమిళనాడులో బ్రేక్ చేసింది నేనే. అంతవరకు ఎవరు చేయలే. నేను బ్రేక్ చేసిన తర్వాత చాలామంది అది అడ్డం పెట్టుకొని చాలామంది బయటకు వచ్చారు. అంటే చాలామంది ప్రొఫెసర్స్, తర్వాత ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ ఇలాగే ఏదో సమ్ కుట్రతో లాకప్ అయిన వాళ్ళు వచ్చారనమాట. దాని తర్వాత నేను కొంచెం టైం పట్టింది, అంటే అది క్లియర్ చేసి రావడానికి. ఆఖరు లాస్ట్ స్టేజ్ వరకు దే డిడ్ నాట్ ఫైల్ ఎనీ థింగ్ ఆన్ మీ, అంటే బేస్లెస్ అయిపోయింది అండ్ వెరీ సింపుల్ ఎక్విటల్ అయిపోయింది. సో నేను అందుకే నేను అప్పుడు కూడా చెప్పాను. రైట్. కానీ ఒక విషయం సుమన్ గారు, అంటే మన ఇద్దరం ఇప్పటివరకు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుకున్నాం. అసలు కాన్స్పిరసీ ఏంటి అంటే, ఒక స్టార్డమ్ ఉన్నటువంటి ఒక హీరో బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నారనేటువంటి వ్యవహారంలో ఇరుక్కోవడం అనే విషయం మామూలు విషయం కాదు. ఒకటి. రెండో పాయింట్ చూస్తే, మీరు తమిళనాడులో కేసు ఫైల్ అయింది, తమిళనాడులో మీరు మొత్తం అంతా విచారణ అంతా ఎదుర్కొన్నారు. కానీ అప్పటికి మీరు తెలుగులో స్టార్ హీరో. అంటే తమిళ్లో మీ మీద కుట్ర చేసే అవకాశం ఉందా, తెలుగులో మీ మీద కుట్ర చేసే అవకాశం ఉందా? లేదండి, అది ఏది కాదండి. నెంబర్ 1, ఇప్పుడు మీరు బ్లూ ఫిల్మ్ తీస్తారనుకోండి, ఎవరు ప్రూవ్ చేయగలుగుతారు? మీరు బ్లూ ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక కెమెరా పెట్టి తీస్తే మీరు తీస్తున్నారని తెలుస్తుంది. ఎక్కడ ప్రూఫ్ వచ్చింది? బ్లూ ఫిలిం అనేది పేపర్లో వచ్చిందండి, బట్ ఛార్జ్ షీట్లో బ్లూ ఫిలిం గురించి వేయలే. ఛార్జ్ షీట్లో ఎఫ్ఐఆర్లో పెట్టింది వచ్చేసి హ్యాబిచువల్ అఫెండర్ కింద వచ్చింది, పేపర్లో వేసింది బ్లూ ఫిలిం తీశారని.
సో బోత్ వర్ నాట్ ఇంటర్ కనెక్టెడ్. అంటే కేసులో లేని విషయాన్ని ప్రచారంలోకి తీసుకొస్తంలో అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ గారు ఉన్నారు. అంటే ఎంజీఆర్ ఆయన ఉన్నారు కానీ ఆయన అప్పుడు కొంచెం హెల్త్ బాగలేదండి ఆయనకి. సో డమ్మీగా ఆయన ఉన్నారు తప్ప యాక్చువల్లీ ఆయన బ్రెయిన్ కూడా పనిచేయాలి. ఆల్మోస్ట్ ఆల్ 2.5 yearsకి ఆయన జస్ట్ అప్పుడప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళి రావడం పోవడం తప్ప గవర్నమెంట్ వాజ్ రన్ అన్అఫిషియలీ బై అదర్ పీపుల్ అనమాట. ఇట్ వాజ్ నాట్ రన్ బై హిమ్. కానీ అంటే ఆరోపణ ఒకసారి వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవడానికి కేసు ఒకటి ఫైల్ అయింది, ప్రచారంలో ఉన్న అంశం ఇంకొకటి. ఈ రెండింటికి ఒక కాన్స్పిరసీ ఉంది అనేటువంటి భావన కానీ లేదంటే దానికి సంబంధించిన ఆధారం కానీ ఏ రోజు మీకు ఎదురుపడలేదా? ఎదురుపడలేదు, నాకు రాలేదు. నాకు స్టిల్ ఇట్స్ అ మిస్టరీ. నేను అందుకే చెప్తున్నాను, నాకు ఎవరి గురించి నాకు భయం లేదు. నా పేరు తెలిస్తే నేను ఓపెన్గా చెప్తాను, బట్ తెలియకుండా నేను చెప్పకూడదు. ఇప్పుడు అదే చెప్తాను కదా, చిన్న ఇష్యూ వచ్చేటప్పుడు ఇది అడ్వాంటేజ్గా తీసుకొని వేరే వాళ్ళు కూడా రాళ్ళు విసిరొచ్చు. రైట్. తప్పు పేరు ఇంకొకరి మీద వెళ్తుంది అన్నప్పుడు ఎవరైతే ఆ పర్టికులర్ మనిషికి ఆపోజిట్గా ఉన్నారో తప్పు ఎలాగ ఆయన పేరు మీద వెళ్తుంది, హీ ఆర్ షీ మీదనే వెళ్తుంది కదా. సో మనం కూడా రాళ్ళు విసిరితేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా విసురుతారు. పేరు ఎవరికి వస్తుందంటే ఇంకో బీకి వస్తుంది. బీ ఏం చెయ్యకపోయినా కూడా బీకే వస్తుంది. సో అట్లా ఏంటంటే నాకు ఇప్పుడు కూడా దెర్ ఇస్ నో ప్రూఫ్, ఎవరు చేశారు ఎవరు చెప్పడానికి దెర్ ఇస్ నో కాంక్రీట్ ప్రూఫ్ లేదండి. సి ద గవర్నమెంట్ పాస్ ది ఆర్డర్, ద పోలీస్ ఆఫీషియల్స్ వచ్చారు, దే టుక్ యాక్షన్. జ్యుడిషియరీకి వెళ్ళాం, జ్యుడిషియరీలో మేము అంటే కేసు ఆర్గ్యూ చేసాం అండ్ జ్యుడిషియరీ వదిలేశారు. దెర్ ఇస్ నో, బికాజ్ పలానా వాడు ఫైల్ చేసింది కాదు, ఇట్ ఈస్ ఫైల్డ్ బై ది గవర్నమెంట్. ఓకే. సో గవర్నమెంట్ అంటే హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ సైన్ చేయాలి దీని మీద. అంటే గవర్నమెంట్ ఫైల్ చేసినా కానీ ఒక సెలబ్రిటీ పైన, అంత గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి పైన కేసు పెట్టాలన్నా కానీ, ఈవెన్ విచారణ ప్రారంభించాలన్నా కానీ కొన్ని విషయాలను గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాలి. ఏ ఆధారాలు లేకుండా, ప్రైమా ఫేసి ఏమీ లేకుండా డైరెక్ట్గా సుమన్ గారి మీద కేసు పెడదాం, విచారణ చేద్దాం అనేటువంటి యాక్షన్ గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు అసలు? అదే వాళ్ళు చేసిన తప్పు, అక్కడే వాళ్ళు ఇరుక్కున్నారు. ఏ డేట్లో వాళ్ళు నాకు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు వేశారో ఆ 3 డేట్లో నేను బెంగళూరులో ఉన్నాను. వాళ్ళేమో చెన్నైలో జరిగినట్టు వాళ్ళు వేశారు. చెన్నైలో ఇన్సిడెంట్ జరిగిందన్నారు, ఆ 3 రోజులు నేను బెంగళూరులో ఉన్నానని చెప్పేసి తర్వాత మా షూటింగ్ ప్రూఫ్స్, కాల్ షీట్స్ అవన్నీ చూపించాం. సో దట్స్ వేర్ దే ఫెయిల్డ్. ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచి వేస్తారు? సో ఇదన్నీ వాట్ యు కాల్ మేడప్ స్టోరీ. మేడప్పే కదా, ఎప్పటికైనా మేడప్పే. సరే ముందు ఏంటంటే వాళ్ళు వేశారు, వాళ్ళు చేశారు, కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా సైడ్లో నేనేమంటున్నాను, ప్రూవ్ చేయంటున్నాను. మీకు ఏదన్నా ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయగలిగితే నాకు లాయర్ వద్దు, నేను మీరు ఏం శిక్ష పడతారో చెప్తారో నేను తీసుకుంటాను. వాళ్ళు చేయలేకపోయారు. సో ఐ వాక్డ్ అవుట్ యాజ్ అ హీరో. అంటే మీకు సపోర్ట్ చేయడం విషయంలో కానీ, అంటే గవర్నమెంట్ వైపు నుంచి కానీ, ఆ సంఘటన ఆ పరిణామాల నుంచి బయటపడడం విషయంలో కానీ, అవన్నీ తర్వాత పక్కన పెడితే ముందు మీరు జైలు జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అది పర్సనల్గా సుమన్ అనేటువంటి ఒక రాక్ స్టార్, ఒక రకంగా రాక్ పర్సనాలిటీని అలానే ఉంచిందా, అలానే కాపాడిందా జైలు జీవితం? సుమన్ని అంతే స్ట్రాంగ్గా, అంతే ఇదిగా ఉంచిందా? జైలు జీవితం నన్ను ఇన్న గట్టిగా చేసిందండి. అప్పుడు దాకా నేను మెత్తగా ఉండేవాడిని. నేను జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసిన తర్వాత నా మనసుని బాగా గట్టి చేసి, ఒక మనిషిగా నన్ను ఇంకా గట్టి చేసి, ధైర్యం ఇచ్చి, ఎందుకంటే నేను తప్పు చేసి ఉంటే నేను డిప్రెషన్కి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఏదైనా సూసైడ్ కమిట్ చేయడం కానీ అలాంటివి చేసి ఉండొచ్చు. బట్ నా కాన్ఫిడెంట్ ఇదేంటంటే నేను తప్పు చేయలే, ఇట్స్ ఓన్లీ బ్యాడ్ టైం. వచ్చాను లోపల, నన్ను చూస్తే జైలుకి వెళ్ళిన మనిషిలాగానే ఉన్నాను లేదే. ఒక్కసారి జైలుకి వెళ్ళి బయటకు వస్తే టోటల్గా మారిపోతారు మనుషులు. కానీ ఒక రకమైన హ్యూమిలియేషన్ అనేది ఫేస్ చేయాలి. చేయని తప్పుకి ఎందుకు నేను ఈ శిక్ష అనుభవించాలి అనే ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. ప్రభుత్వ వ్యవస్థలు కానీ, ఆ రోజు కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా నిలదీయాలనేటువంటి కసి ఆటోమేటిక్గా నేటి భారతంలో సినిమాలో కనిపించిన సుమన్ లాగా మీ మనసులో అనిపించింది. అంటే తప్పు చేయలేదు కదా, ఎందుకు ఇట్లా వేశారు, సో ఇది ఎలా జరిగింది, ఎందుకు చేశారు, సో బయట రాగానే మనం అది కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి మనం వచ్చి మనం దీన్ని ఇది చేయాలి అని చెప్పేసి అన్ని ఫీలింగ్ వచ్చింది. బట్ ఏమైందంటే రోజులు అలా గడిపే దీంట్లో మెల్లిగా అది టోన్ డౌన్ అయిపోతుంది. టోన్ డౌన్ అయ్యి ముందు మనం బయటకు రావాలి, బయటకు వచ్చేసి మన ప్రొఫెషన్ ఏంటో అది చూసుకోవాలి. ముందు బయటకు వచ్చేసి మన ఫ్యామిలీ, అది ఇంపార్టెంట్. అది సినిమా లాగా ఇది ఏదో రివెంజ్ తీసుకొని, కత్తి తీసుకొని, పిస్టల్ తీసుకొని, గుర్రం మీద ఎక్కి ఏదో వెళ్ళి చేయడం కాదు. సో మెల్లిగా ఆ మెచ్యూరిటీ అనేది వచ్చేసిందండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం బయట రావాలి, బయటకు వచ్చిన తర్వాత మన ప్రొఫెషన్ మనం ఏం చేయాలి, బయటకు వచ్చిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి
అని ఇలాంటి దీని మీద వెళ్ళిపోయింది. కానీ రివెంజ్ తీసుకొని ఏదో చేయాలనేది మట్టుకి లేదు. కానీ అంటే ప్రపంచానికి చెప్పాలి, సుమన్ మనసు పరంగా ఎంత మంచివాడు అనేది ప్రపంచానికి చెప్పాలి అంటే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన కానీ ఆ సమయంలో, ఆ గడ్డు కాలంలో మీకేమైనా అనిపించింది? నాకు పెద్ద ప్లస్ ఏంటంటే అప్పుడు సుహాసిని, సుమలత, భానుప్రియ అండి. నా గురించి తమిళనాడులో చాలా పెద్ద మ్యాగజైన్ అండి, కుముదం చెప్పి ఒక మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నాకు చాలా పెద్ద హెల్ప్ అయిందండి. సుమన్ అంటే ఎవరు మాకు తెలుసు, సుమన్ ఇలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం లేదు, ఆయన తలుచుకుంటే ఆయన ఏదైనా చేయవచ్చు, ఇలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం లేదు, ఇది కేవలం ఆయన బ్యాడ్ టైం, ఆయనకు ఫ్యాబ్రికేట్ చేసి ఎవరో ఇట్లా చేశారు తప్ప, వీఆర్ ఆల్ విత్ యూ అని చెప్పేసి నాకు ఇచ్చిన స్టేట్మెంట్ టోటల్గా నాకు లేడీస్ ఫాలోయింగ్ ఎలా ఉందో అలాగే నాకు మెయింటైన్ అయిపోయింది. రైట్. అంటే వాళ్ళు స్టేట్మెంట్ ఒకళ్ళు ఇవ్వకపోతే మీరు అన్నట్టు బయటకు వచ్చి ప్రూవ్ చేయాలి, లేకపోతే ఏదైనా స్టిగ్మాని మనం ప్రూవ్ చేయాలి, ఇరేజ్ చేయాలని చెప్పి నేను ఐ వుడ్ హావ్ థాట్ అండి. ఎప్పుడైతే ఆ మ్యాగజైన్లో అది వచ్చిందో చాలా పెద్ద మార్పు వచ్చింది. అంటే సుహాసినికి ఒక వాల్యూ ఉందండి తమిళనాడులో అప్పట్లో. అంటే అప్పుడు ఆవిడకి మణిరత్నంతో పెళ్ళి అవల, ఆవిడకు ఒక వాల్యూ ఒకటి ఉంది, సుమలతకు కూడా ఏంటో ఒకటి ఉంది, భానుప్రియకు ఉంది. వీళ్ళందరూ స్టేట్మెంట్ రావడంతో ఆ మ్యాగజైన్లో, వేరే మ్యాగజైన్, ఆ పాపులర్ మ్యాగజైన్లో, యాక్చువల్గా ఆ మ్యాగజైన్ ఏంటంటే అందరినీ క్రిటిసైజ్ చేస్తారండి, ఓపెన్గా ఉంటుంది. ఆ మ్యాగజైన్లో రావడం నాకు పెద్ద ఫెచ్చింగ్ అయింది, నాకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అది. సో నాకు ఎప్పుడైతే అది వచ్చిందో అది పైగా బాగా సర్క్యులేట్ అయింది. సో నేను మైండ్ నుంచి అవన్నీ తీసాను. అంటే సుమన్ గారు అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇండస్ట్రీ ఆయనకి అండగా నిలిచిందా, లేదంటే సినిమా రాజకీయాలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులు, డిఎంకే లాంటి పార్టీలు బహిరంగంగా ప్రకటనలు కూడా చేసినాయి అప్పట్లో, ఎవరు మీకు బాగా సపోర్ట్గా నిలిచారు? నేను జైల్లో ఉన్నప్పుడు నాకు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు నాతో పాటే ఉన్నారు, అంటే నా పక్క వార్డులో ఉన్నారు. సో నాకు ఒక రకమైన ఒక ఇల్ ట్రీట్మెంట్ కాదు కానీ రోజుకి ఒక్కొక్క రూమ్ షిఫ్ట్ చేసేవారు. ఎందుకు ఆయన అట్లా చేస్తున్నారు మీరు, ఆయన వచ్చి మా నార్మల్ వార్డులో కదా ఉండాలి, ఎందుకు ఆయన అట్లా పెట్టారని చెప్పేసి అడగడంతో అదొక ఇష్యూ అయిన తర్వాత నన్ను నార్మల్ వార్డుకి తీసుకొచ్చి పెట్టారు అది. బట్ నాకు ఇండస్ట్రీ నుంచి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదండి, వెరీ ఫ్రాంక్, నాకు ఎవరు చేయలేదు. మిత్రులు ఎవరు మిత్రులు అనుకున్న వాళ్ళందరూ పారిపోయారు. తెలియని వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేశారండి, తెలియని వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేశారు. అసలు నా ఫ్రెండే కాదు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు సపోర్ట్ చేశారు అది నాకు తెలియదు. బోత్ మేల్ అండ్ ఫీమేల్. అంటే కొందరేమో మానిటరీగా వచ్చి హెల్ప్ చేశారు, కొందరేమో మారల్గా వచ్చి సపోర్ట్ చేశారు, కొందరేమో సుప్రీంకోర్టులో ఆ కోర్టులో ఈ కోర్టులో కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. నేను ఐ వాజ్ షాక్డ్ అండి. అంటే ఒక రకంగా అదే చెప్తాను చూసారా, ఇది జరగడంతో ఇంకా నా మనసు గట్టి అయిపోయింది, నేను రాక్ అయిపోయాను. నిజమైన మిత్రులు ఎవరు అన్నది అక్కడే తెలిసింది. మా మదర్ వచ్చి చాలామంది పేద విద్యార్థులకి చాలామందికి హెల్ప్ చేశారు. సో ఆవిడకి మంచి పేరు ఉంది. సో పలానా లేడీ వాళ్ళ కొడుకు ఇట్లా ఇరుక్కున్నాడు, ఇట్లా ప్రాబ్లం ఉన్నాడని చెప్పి అట్లా కొందరు వచ్చి నాకు హెల్ప్ చేశారు. అంటే వాళ్ళకి తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి, వాళ్ళకి తెలిసిన ఫోర్స్ని యూజ్ చేసి అట్లా మంచితనం కూడా మిమ్మల్ని అక్కడ మంచితనం అండి. మా మదర్ చాలామందికి అలా పేద విద్యార్థులకి, తర్వాత కాలేజీలో ఆవిడకి చాలా మంచి పేరు అప్పట్లో. సో అట్లా కొందరు ఏంటంటే ఒఫీషియల్గా, అంటే ఒఫీషియల్ సైడ్లో వచ్చేసి హెల్ప్ చేశారు. అండ్ అప్పట్లో గవర్నర్ పిసి అలెగ్జాండర్ అని ఉండేవారు. సో పిసి అలెగ్జాండర్ వచ్చేసి అంటే మా మదర్కి బాగా పరిచయం ఉంది. సో ఫైనల్గా పిసి అలెగ్జాండర్ గారి దగ్గరికి వెళ్ళి మా మదర్ వచ్చేసి ఏంటండి ఆల్మోస్ట్ ఆల్ 3 years అవుతుంది, ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంది, వాళ్ళంతా ఖచ్చితంగా లేకపోతే ఎందుకు ఎఫ్ఐఆర్ స్టేజ్లో పెట్టాలి, ఎందుకు ఆయన అరెస్ట్ చేయాలి, పోనీ ఏదైనా ఉంటే ఛార్జ్షీట్ వేయమని చెప్పండి, న్యాయం అని అడిగినప్పుడు వెంటనే ఆయన వచ్చి హోమ్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీ అందరికీ లెటర్లు పెట్టడం, ఎందుకు ఈ కేసుని ఇలా మీరు డ్రాగ్ ఆన్ చేస్తున్నారు, 3 weeks టైం ఇస్తాను, మీరు వెంటనే మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయండి, 3 years అవుతుంది, చేయకపోతే ఈ కేసు డిస్మిస్ అవుతుందని చెప్పేసి ఆయన చెప్పేసరికి వాళ్ళు పరిగెత్తి వచ్చి కాంప్రమైజ్కి వచ్చేసి ఫైనల్గా వచ్చేసి క్లియర్ చేశారు. అంటే 3 years మీరు జైలు జీవితం గడపాల్సిన 6 months అండి, ఇంప్రిజన్మెంట్ 6 months, కండిషన్ బెయిల్ 2.5 years. అంటే కొన్ని పోలీస్ స్టేషన్లో సైన్ చేయాలి, రెగ్యులర్ ప్రొసీజర్స్ అనమాట. బట్ 6 months షూటింగ్ లేదండి. ఆఫ్టర్ దట్ ఒక ఐ థింక్ 10 months తర్వాత షూటింగ్ మొదలుపెట్టాను. అంటే షూటింగ్ రిటర్న్ అయిన తర్వాత ఎలా ఉంది ఇండస్ట్రీలో మీ ట్రీట్మెంట్ కానీ అంటే ఫస్ట్ అంటే నేను వచ్చిన వెంటనే అందరూ రావడం, సింపథెటిక్గా వచ్చి మాట్లాడడం చేయడం అవన్నీ జరిగింది. అండ్ స్లోగా వన్ బై వన్ అందరూ వచ్చారు.
అండ్ నాకు అప్పుడు షూటింగ్స్ వచ్చేసి ఏవిఎం స్టూడియోవే ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు, ఏవిఎం స్టూడియోనే చెయ్యాలని చెప్పి. అంటే ఎక్కువ ఫ్లోర్స్ అక్కడ ఉన్నాయి, సో అది డిస్ట్రిక్ట్ లెవెల్లో వస్తుంది, అక్కడ చేయవచ్చు అని చెప్పి ఇచ్చారు. సో అక్కడే కొన్ని పిక్చర్లు స్టార్ట్ చేశాను. ఆ టైంలో నాకు ఒక గాడ్ బ్రదర్ లాగా వచ్చి కాట్రగడ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ నాతో 3 సినిమాలు చేశారు. 3 సినిమాలు, బందిపోటు, ఉగ్రనేతుడు, పల్నాటి రుద్రే, అది 3 అక్కడ తీసిందే నా పోర్షన్ వరకు. బయట పోర్షన్ వాళ్ళు చేశారు, పిక్చర్ హిట్ చేశారు, 100 days ఆడింది. సో దట్ వాజ్ అగైన్ ఎ బిగ్ ఎనర్జీ నాకు. రైట్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సినిమా 100 days ఆడడం అనేది చాలా పెద్ద విషయం.